చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. పంజాగుట్ట పిఎస్లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. ఎవరు దొరకండి, నేను దొరకండి రే. మళ్ళీ విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, శ్రేష్యాని, సుప్రీత ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్ అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్ష సాయి. గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. సో చాలామంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు. అదేవిధంగా తాను చేసేవి పద్ధతైన యాప్స్ అంటూ మాట్లాడాడు. యాంకర్ శ్యామల రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా సమాజం గురించి మాట్లాడుతూ మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి సెలబ్రిటీ యాంకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన 5 మహిళలకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఆ రీతు చౌదరి అందరూ అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసి అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎందుకు అయ్యారు? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. సోషల్ మీడియాలో సినిమాల్లో రాజకీయంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు. సో యాంకర్ శ్యామల పేరు వచ్చింది ఈ రోజు. అబ్బో ఈడు మనకంటే ఎరుపుగా ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఆ ధైర్యాన్ని గనక వీళ్ళు పోగొడితే ఎవడైనా సరే, మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. అంటే ఎస్ క్లాప్స్ బా.